జూనియర్ ఎన్టీఆర్ మీద, అతని సినిమా మీద హిందూపురం అర్బన్ ఎమ్మెల్యే ఫోన్లో చాలా దరిద్రంగా మాట్లాడారు. అపోజిషన్ వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ని అవమానించినా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ సొంత పార్టీ నేతలే జూనియర్ ఎన్టీఆర్ని అవమానించడం ఆలోచించాల్సిన విషయమే. కుటుంబం అన్నాక కలహాలుంటాయి, తగాదాలు జరుగుతుంటాయి. వాటిని వారి కుటుంబ సభ్యులే పరిష్కరించుకుంటారు. ప్రతి వ్యక్తి జోక్యం చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. కుటుంబ గొడవలను దృష్టిలో పెట్టుకొని జూనియర్ ఎన్టీఆర్ సినిమాను ఆపుతాం అనడం, జూనియర్ ఎన్టీఆర్ గురించి ఫోన్లో బూతులు తిట్టడం, అలా అవమానించడం అయితే మంచి పద్ధతి కాదు. పార్టీ పెద్దల దగ్గర మార్కులు కొట్టేయాలంటే ప్రజాసేవ చేయొచ్చు, లేదా పార్టీ కోసం కష్టపడవచ్చు. అంతేగాని వాళ్ళ సొంత కుటుంబ సభ్యులను తిట్టి పార్టీ పెద్ద మెప్పు పొందాలనుకుంటే మొదటికే మోసం వస్తుంది. టీడీపీ పార్టీలో ఉండే చాలామంది వ్యక్తులు జూనియర్ ఎన్టీఆర్ని శత్రువులో చూస్తున్నారనేది ఒప్పుకోవాల్సిన వాస్తవం. అందువల్ల వైసీపీ వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ బ్యానర్ పెట్టుకొని ప్రచారం మొదలెట్టారు. ఇది వైసీపీ పార్టీకి మేలు చేస్తుంది తప్ప టీడీపీ పార్టీకి అంతకంతకు చెడే చేస్తుంది. అదీ కాకుండా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులంతా టీడీపీ పార్టీని వీడిపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి టీడీపీ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు జూనియర్ ఎన్టీఆర్ని గౌరవించకపోయినా పర్వాలేదు, అవమానిస్తే మాత్రం టీడీపీ పార్టీకి పెద్ద దెబ్బే.